నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా మందికి ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉండాలి అన్న సంగతి పర్టికులర్గా వాస్తుకి సంబంధించి ఎవరికి తెలియదు. అంటే ఏ వస్తువులు ఎక్కడుంటే ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది అన్న విషయం అయితే తెలియదు గురుజీ. సో ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉంటే ఇంట్లో వారికి మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, ఈ విషయం నేను మీకు చెప్పే ముందు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి, చెప్తాను మీకు. అప్పుడు ఇంట్లో వస్తువులు కూడా ఎలా పనిచేస్తాయి మీకు అర్థమవుతుంది. ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్ మీకు ఇయర్ ఫోన్ నుంచి వచ్చే శబ్దము వినపడాలంటే చెవు దగ్గర పెట్టుకోవాలి. జేబులో పెట్టుకుంటే వినపడదు. అర్థమవుతుంది, సింపుల్ కదా, అవునా? అట్లాగే కళ్ళకి ఎవరికైనా సైట్ ఉంది, కళ్ళకే అద్దాలు పెట్టుకుంటాం, తల మీద జేబులోనే పెట్టుకుంటే పని చేయవు. అంటే ఏమిటి, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, చెవు కావచ్చు, ముక్కు కావచ్చు, కళ్ళు కావచ్చు, వీటికి సంబంధించిన ఏవైతే వస్తువులు ఏవైతే ఉంటాయో, కళ్ళద్దాలు కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, లేకపోతే కొంతమందికి చెవిటి ఉంటుంది, వాళ్ళకి వాడే యంత్రం ఏదైతే ఉందో అది కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే దానికి కనెక్ట్ అయిన వాటి దగ్గర ఉంటేనే అవి పనిచేస్తాయి కదా. అలాగే ఇల్లు కూడా ఎలా ఉంటుందంటే అమ్మ, 16 డైరెక్షన్స్, ఈశాన్యం దగ్గర నుంచి ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు, తూర్పాగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణము, దక్షిణ నైరుతి, నైరుతి, పడమర నైరుతి, పడమర వాయువ్యము, వాయువ్యము, ఉత్తర వాయువ్యము, ఉత్తరము, ఉత్తర ఈశాన్యం, మళ్ళీ ఈశాన్యం దగ్గరికి. ఈ 16 డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక్కొక్క జోన్కి 4-5 దేవతా అసురులు కాంబినేషన్ ఉంటుంది. ఒక్కొక్క జోన్ అంటారు వాటిని. ఇక్కడ మీరు ఒక పూజ గది నిర్మించాలి ఇంట్లో. ఫస్ట్ ఆప్షన్ మీకు ఈశాన్యంలో పెట్టుకోవాలి అని చెప్తారు. చాలామంది తెలియక ఈ మధ్య కాలంలో ఈశాన్యంలో పూజ గది ఉండకూడదు, బరువు అని చెప్పి కొత్త ఇది తీసుకొస్తున్నారు. కానీ శాస్త్రాల్లో ఎక్కడా కూడా మీకు ఈశాన్యంలో పూజ గది పెట్టుకోవడం దోషమని ఎక్కడా లేదు. ఉంటే చూపించమనండి. ఈశాన్యే దేవతాగృహం అన్నారు మనకి శాస్త్రంలో, దానికి ప్రామాణిక శ్లోకం ఉంది. కాబట్టి ఈశాన్యంలో దేవతాగృహం కట్టుకోవాలి. ఓకే, దానిలో ఎటువంటి డౌట్ లేదు. బరువు ఎప్పుడు వస్తుంది? ఈశాన్యంలో కనుక మీరు మెట్ల నిర్మాణం, ఇప్పుడు మనం పటాలు పెడతాం చూసారా, అది సిమెంట్తోని మన ఇటుకలతోని కలిపి కడితే అది దోషము. నార్మల్గా ఆ ప్లేస్లో మీరు చెక్కతో ఏదైనా తయారు చేయించుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈశాన్యంలో పూజ చేసేటువంటి రూమ్ కట్టుకోవడం దోషం కాదు. కట్టుకోమనే చెప్పింది శాస్త్రం, ఈశాన్య దేవతాగృహం చెప్పింది. ఇలా ఈశాన్యంలో ఎలా అయితే దేవతాగృహం పెట్టుకుంటామో అలాగే మన కిచెన్ ఆగ్నేయంలో పెట్టుకోవడము, లేదా సెకండ్ ఆప్షన్ వాయువ్యంలో పెట్టుకోవడము చేస్తూ ఉంటాం. ఆ రకంగా మనకి ఇంట్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పదం పడుతుంది. కుబేర పదము అంటారు. ఉత్తరంలో దాన్ని మొత్తం డిగ్రీస్ లెక్కలేస్తే కుబేర పదం ఎక్కడ పడిందో చూడాలి. కుబేరుడు దేనికి కారకుడమ్మా? ధనానికి కారకుడు కదా. ఆ ధనానికి కారకుడైనటువంటి కుబేరుడు ఎక్కడున్నాడో చూసి అక్కడ మీరు క్యాష్ పెట్టుకునేటువంటి చిన్న లాకర్ పెట్టుకోవడం లాంటివి చేయాలి. ఓకే, అలాగే సిట్టింగ్ ఏరియా తూర్పు వైపు ఉండాలి. పూర్వశతు సభాఘర్ అన్నారు. సభాఘర్ అంటే సిట్టింగ్ ఏరియా, సభ కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రదేశం తూర్పులో ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, ఈ తూర్పులో ఉండేటువంటి సిట్టింగ్ ఏరియాని తీసుకెళ్ళి ఉత్తరంలో పెడుతూ ఉంటారు. దానివల్ల కొంత ఆపర్చునిటీస్ రావాల్సినవి కొంచెం ఆగడము ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి, కోల్పోతూ ఉంటారు. అలాగే ఇంట్లో బాత్రూమ్స్ కూడా దక్షిణ నైరుతిలో నిర్మించుకోవాలి, లేదా పడమర వాయువ్యంలో నిర్మించుకోవాలి. చాలామంది దాన్ని ఉత్తరంలో నిర్మించుకుంటారు. దానివల్ల కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. అలా ఏంటంటే కూర్చునే ప్రదేశం తూర్పు వైపు, మనీ పెట్టుకునే ప్రదేశం ఉత్తరం వైపు, అదేవిధంగా టీవీ పెట్టుకునే ప్రదేశం తూర్పు ఈశాన్యం వైపు, అంటే ఎంటర్టైన్మెంట్ జోన్. ఇలా ఒక్కొక్క జోను ఒక్కొక్క దగ్గర యాక్టివ్ అవుతూ ఉంటుంది. చాలామంది తెలియక టీవీలు తీసుకెళ్ళి ఉత్తరంలో పెడుతూ ఉంటారు. ఉత్తరంలో కూడా టీవీలు పెట్టకూడదు అసలు. ఇంకా తప్పక కొన్నిసార్లు ఎంట్రన్స్ అక్కడే వచ్చి ఇంకా వేరే ప్లేస్ లేక పెడుతుంటారు. కానీ ఒరిజినల్గా అయితే తూర్పు ఈశాన్యంలో పెట్టాలి టీవీ. ఇలా ఒక్కొక్క పాయింట్ ఏదైతే ఉందో, ఒక వస్తువు ఇంట్లో పెడుతున్నామంటే, ఇందాక నేను మీకు ఉదాహరణ చెప్పాను ప్రారంభంలో, ఒక వస్తువు మనం డివైస్ ఏదైనా వాడేటప్పుడు చెవు దగ్గర పెట్టుకుంటాము, కళ్ళద్దాలైతే కళ్ళకి పెట్టుకుంటామని ఎలా ఉందో, ఇంట్లో కూడా ఆ ఎనర్జీ అక్కడైతేనే బాగా ఫామ్ అవుతుంది. ఈ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, చాలామంది అసలు ఉత్తరంలో పెడతారు, చాలా దోషం. ఉత్తరంలో బరువులు ఉండకూడదుగా, దాన్ని పడమర వైపు కానీ లేదా కిచెన్లో పడమర గోడకు కానీ పెట్టుకోవాలి. ఇలా ఒక వస్తువు అని కాదు, అద్దం దగ్గర నుంచి. అద్దం పెట్టేటప్పుడు ఇంట్లో ఎక్కడా కూడా డిప్రెషన్ జోన్స్లోని లేకపోతే వేస్టేజ్ జోన్స్లో పెట్టకూడదు.
పెట్టకుండా రకరకాల ప్రదేశాల్లో ఎక్కడ వేస్టేజ్ అండ్ డిప్రెషన్ జోన్ రాలేదో, ఇది వాటరీ ఎలిమెంట్ అద్దం అనేటువంటిది. వాటరీ ఎలిమెంట్ అయిన అద్దం ఫైరీ జోన్కి కనెక్ట్ అవ్వకుండా చూసుకొని ప్లేస్మెంట్ చూసుకోవాలి అక్కడ. అందుకే మేము వాస్తు చూసినప్పుడు ఏం చేస్తామంటే ఈ అద్దం పలానా దగ్గర పెట్టండి, ఈ ఫైరీ జోన్లో రాకుండా పెట్టండి అని చెప్తూ ఉంటాం. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే కర్టన్స్ వేసే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడు ఇంట్లో. అంటే మనం గత ఎపిసోడ్లో కలర్స్ మాట్లాడుకున్నాం. ఈ కలర్స్ ఒకసారి కర్టన్స్ రూపంలో పెడతారు. ఇప్పుడు ఉత్తరం నేను మీకు ఇందాక అన్నాను, ఉత్తరంలో ఎల్లో ఆర్ రెడ్ కలర్స్ ఉండకూడదు అని. ఒక్కోసారి ఏం చేస్తారు, కర్టన్స్ వేస్తారు తెలియక ఆ కలర్స్. అవును, కలర్స్ అంటే రంగుల్లో కాకుండా కర్టన్ రంగులు ఆ విధంగా ఉండేలా రకరకాల కర్టన్స్ కలర్స్ ఉంటాయి కదమ్మా, రెడ్, బ్లూ, వైట్ అట్లా ఉంటాయి కదా. ఎల్లో కానీ రెడ్ కానీ ఉత్తరం వైపు వేయకూడదు. అలా కర్టన్ కలర్స్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే వాల్ క్లాక్స్ పెడతాం ఇంట్లో. వాల్ క్లాక్స్ పెట్టేటప్పుడు కూడా డిప్రెషన్ జోన్స్లోని లేకపోతే వేస్టేజ్ జోన్స్లో వాల్ క్లాక్ ఉండకూడదు. వాల్ క్లాక్ వేస్టేజ్ జోన్లో ఉంటే ఇబ్బంది ఇస్తుంది. ఆ 2 జోన్స్ కాకుండా మిగతా జోన్స్లో మీరు వాల్ క్లాక్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా పెద్దల ఫోటోలు, ఇంట్లో పెద్దల ఫోటోలు కరెక్ట్గా పితృపదంలో పెట్టాలి. పితృపదం అని నైరుతి భాగంలో వస్తుంది. మీరు కనుక ఈ కంపాస్ పెట్టి చెక్ చేసినట్లయితే ఇంట్లో పితృపదం ఎక్కడ ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ అక్కడ మీరు కనుక మీ పెద్దల ఫోటోలు పెట్టారనుకోండి, మా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. ఇంట్లో ఎలా అయితే ఈశాన్యంలో మనం దేవతా స్వరూప విగ్రహాలు ఎలా అయితే పటాలు ఎలా అయితే పెట్టుకొని పూజిస్తామో, పితృదేవత ప్రదేశంలో పితృదేవతలు అంటే ఎవరు, మన పెద్దలు ఉంటారు, చనిపోయిన తాతలు ముత్తాతలు, వాళ్ళ ఫోటోలు కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా లభిస్తాయి. ఇలా ఏంటంటే ఒక్క వస్తువు అని కాదు, వాల్ క్లాక్ దగ్గర నుంచి, మిర్రర్స్ దగ్గర నుంచి, సోఫా సెట్స్ దగ్గర నుంచి, కుర్చీల దగ్గర నుంచి, అట్లాగే ఇంట్లో ఫోన్ పెట్టుకునే ప్రదేశం కూడా. చాలామంది వేస్టేజ్ డిప్రెషన్ జోన్స్లో కనుక ఫోన్ పెడితే చాలా పెద్ద నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే మన ఫోన్లోనే అన్నీ ఉంటున్నాయి ఇవాళ రేపు. మన మెమరీస్ కావచ్చు, పేటిఎం, బ్యాంక్, ప్రతిదీ ఫోన్ కి కనెక్ట్ చేసుకొని మనకు ఉండేటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా మనకు ఫ్రెండ్స్ లిస్ట్, అంటే సోషల్గా ఉండే కాంటాక్ట్స్, కమ్యూనికేషన్ చేసేటువంటి ప్రక్రియ ఫోన్ అంటే ఫస్ట్. ఈ కమ్యూనికేషన్స్ ప్రక్రియ కనుక తీసుకెళ్ళి అక్కడ వేస్టేజ్ జోన్లో పెట్టామనుకోండి, మనకి అవతల వాళ్ళకి వచ్చేటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను తీసుకెళ్ళి మీరు ఉత్తర భాగంలో పెట్టారనుకోండి, కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు వస్తుంటాయి. అట్లా ఏంటంటే ఫోన్ ఎక్కడ పెట్టాలి, వీలైనంత మటుకు ఉత్తరంలో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ ఫోనే బ్యాంక్ అయిపోయింది. వేస్టేజ్ అంటే ఏం లేదమ్మా, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా, దక్షిణం వాళ్ళకి పెట్టుకుంటారు తల, రైట్ సైడ్ ఈ ఫోన్ది పెడతారు. కరెక్ట్గా అక్కడే వేస్టేజ్ జోన్ వస్తుంది చాలా మందికి. వేస్టేజ్ జోన్లో పెట్టేసరికి డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అది పర్టికులర్గా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మనం. ఇవి కనుక తీసుకోగలిగితే బాగుంటుంది. అయితే వీటన్నిటికంటే కూడా ఇంటి ద్వారం ఎలా ఉందో చూసుకోవాలి, అది చాలా ముఖ్యం. ఇంటి ద్వారపదం కనుక సరిగా పడలేదనుకోండి అమ్మా, ఈ వస్తువులు మీరు ఎంత సరిగ్గా పెడుతున్నా కొంతవరకే దాని ప్రభావం బాగుంటుంది. ద్వారం బాగోకపోతే దాన్ని రెమెడీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.